నా చరిత్ర నేను చెప్పుకోవాల్సిన లేదు. నేను కొత్త కాదు, నా మాటలు కొత్త కాదు. సందర్భం వస్తే ఈ బిడ్డ ఎటువైపు ఉంటాడో అవన్నీ చూసిన వాళ్ళు కాబట్టి ఆ జోలికి పోను. నేను 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర ఏంటో ఆనాటి సమైక్య రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రులతో ఏం కొట్లాడినామో అదంతా తెలంగాణ ప్రజల గుండెల్లో సజీవంగా ఉంది అని చెప్పి నమ్ముతున్నా. ఇప్పటికి నేను చాలాసార్లు నీ మధుర క్షణాలు ఏంటి అని చెప్పి అడుగుతారు. అప్పుడప్పుడు నీ మధుర క్షణాలు ఏమని చెప్పి అడుగుతూ ఉంటారు. మనిషికి గుర్తుండే జ్ఞాపకాలు ఏంటి అని చెప్పి అడుగుతుంటారు. నేను చెప్తా ఎప్పుడు, నాకు మధుర క్షణాలు, నాకుండే తీపి జ్ఞాపకాలు ఆనాటి ఆంధ్ర శాసనసభలో నా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఒక 3 గంటల పాటు ఆవిష్కరించిన క్షణాలే నా మధుర క్షణాలు అని చెప్తా. నాకు ఒక తెలంగాణ బిడ్డ 78 సంవత్సరాల మహామేధావి ఆయన, ఒక రచయిత, ఒక ప్రొఫెసర్గా ఉన్న ఆయన నాకు సన్మాన పత్రం ఇచ్చిండు. బిడ్డ, నీ ముఖాన్ని డైరెక్ట్ చూడలే, టీవీలలో చూసిన నేను, నీతో నాకు పరిచయం లేదు, కానీ నీ గురించి ఒకటి రాయాలనిపించింది, రాసి నీకు ఇస్తున్నా అని చెప్పి ఇచ్చినప్పుడు, అది చదివినప్పుడు కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఆయన అందులో ఒక మాట రాసిండు, అంటే మా పోరగాడు కూడా, మా తెలంగాణ పోరగాడు కూడా గింత గొప్పగా మాట్లాడతానని చెప్పి ఇప్పుడు అనుకోలే బిడ్డ అని చెప్పిండు ఆయన.